లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రముఖ బాలీవుడ్ నటి ఎంపీ కంగన్ రనౌత్కు ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు చెందిన కుల్విందర్ కౌర్ అనే మహిళా ఉద్యోగి కంగన్ రనౌత్ను చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై స్పందించిన సిఐఎస్ఎఫ్ కుల్విందర్ కౌర్పై సస్పెండ్ వేటు వేసింది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. విచారణ జరుగుతుంది. ఇది కాకుండా ఈ ఘటనలో కుల్విందర్ కౌర్ తీరును పలువురు ఖండించారు. ఆమె ఇలా చేసుకోవాల్సింది కాదంటూ సూచించారు. అదే సమయంలో మరికొందరు కుల్విందర్ కౌర్కు మద్దతుగా నిలిచారు. తాజాగా ఈ ఘటనపై మరోసారి కంగన్ రనౌత్ స్పందించింది. ఇక హత్యలు జరిగినా మీకేం పర్వాలేదా అంటూ ట్విట్టర్ వేదికగా సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్కు మద్దతు ఇచ్చిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అత్యాచారానికి పాల్పడిన వాడు హంతకుడు, దొంగ, ఇలా నేరం చేసిన వారు ఎవరైనా భావోద్వేగ, మానసిక, ఆర్థిక పరమైన కారణాలు చెబుతుంటారు. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయినా సరే చేసిన నేరానికి వారిని దోషిగా తేల్చి శిక్ష విధిస్తారు. అలా కాదని చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ ఎమోషనల్కు విలువనిస్తే, అనుమతి లేకుండా వ్యక్తి శరీరాన్ని తాకడం, వారిపై దాడి చేయడం వంటి సంఘటనలు మీరు సమర్థిస్తే హత్యలు వంటివి జరిగినా మీకేం పర్వాలేదని అర్థం. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దయచేసి మీరు ధ్యానం, యోగా చేయండి. లేకపోతే జీవితం చేదుగా, భారంగా మారుతుంది. ఇంత చెత్త, ద్వేషం, అసూయలు మోయకండి. వాటి నుంచి త్వరగా విముక్తి పొందండి అని కంగన్ రనౌత్ ట్విట్టర్లో సుదీర్ఘమైన పోస్టు షేర్ చేసింది. ప్రస్తుతం కంగన పోస్టు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. కంగన దాడి చేసిన కుల్విందర్ కౌర్ తరపున గాయకుడు విశాల్ దద్లాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కుల్విందర్ను తొలగిస్తే ఆమె విశాల్ చెప్పాడు. అలాంటి వారి కోసమే కంగన్ ఈ పోస్ట్ చేసింది. అయితే ఎక్కడ నేరుగా పేరు ప్రస్తావించలేదు.